హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఈసెట్ వాళ్ళకు చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది 14వ తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా మనకి ఇక్కడ 14వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కానుంది. అయితే ముందుగా మనకి 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ మనం అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకి అయితే 1200 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 పే చేయవలసి ఉంటుంది. సో ఫీజు డీటెయిల్స్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలుస్తుంది. సో మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా మనకి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోమని అంటారు. సో మీరు అక్కడ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ వాళ్ళు చెప్తారు. సో అప్పుడు మాత్రం మీరు వెళ్ళాలి. ఒకవేళ ఆఫ్లైన్ అయి ఉంటే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ సెంటర్స్ వాళ్ళైతే లిస్ట్ ఇస్తారు. సో మీ జిల్లా బట్టి మీ దగ్గరలో ఉన్న హెల్ప్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ అయి ఉంటే కరెక్ట్గా క్లియర్గా డాక్యుమెంట్ అన్ని కూడా ఫోటో తీసి అక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో వెరిఫికేషన్ ఏంటంటే మనకి అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ అడుగుతారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకి ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా అయితే పెట్టుకోండి సర్టిఫికేట్స్ అన్నీ కూడా. అండ్ 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ మనకి ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కాలేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజీ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు ఏ అయిన కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ కావాలని చెప్పేసి అనుకున్నారు. సో ఏ బ్రాంచ్ సిఎస్సి కాలేజ్ సంబంధించి అయితే పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ అన్ని సంబంధించి ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఎలా ఇవ్వాలి ప్రతిదీ కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే 22వ తారీఖున మనకు అక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు తప్పుగా ఇచ్చారు. సో మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే 22వ తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే 25న సో మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్లో సీటు వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మనకి 25వ తారీఖున మనకు సీట్లు అయితే ఇస్తారు. అంటే సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. అంటే మీ వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో 20వ తారీఖు అయితే తెలిసిపోతుంది. అప్పుడు దాకా వేచి చూడాలి. ఆ తర్వాత 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు అక్కడ చూసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో అప్పుడైతే తెలిసిపోతుంది. సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి ప్రాసెస్ అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది ఈ విధంగా తెలుసుకుంటుంది. ప్రాసెస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక స్టెప్ బై స్టెప్ అప్డేట్ మీకు అయితే అందిస్తూ ఉంటాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.